వాస్తు అంటే ఏమిటి? వాస్తు శాస్త్రం, వాస్తు మరియు శాస్త్రం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. ఇది భారతీయ వాస్తుశిల్పం మరియు రూపకల్పనకు సంబంధించిన పురాతన శాస్త్రం. ఈ శాస్త్రం మానవ జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆరోగ్యం మరియు ఆనందాన్ని పెంపొందించే లక్ష్యంతో భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక మరియు ఇంటీరియర్ డెకరేషన్ సూత్రాలపై ఆధారపడింది. వాస్తు శాస్త్రం ఈ వీడియోలో వివరించిన ప్రధాన భావనలను కలిగి ఉంది. పంచతత్వం, భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ 5 అంశాలు విశ్వం యొక్క ప్రాథమిక అంశాలుగా పరిగణించబడతాయి. దిశలు: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్య, కోణ, అగ్నికోణం, వాయువ్య మరియు నైరుతి. ఈ దిశలకు వాస్తులో విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని మరియు రాహువు. ఈ గ్రహాలు వాస్తుపై కూడా ప్రభావం చూపుతాయి. శక్తి: వాస్తుశాస్త్రంలో సానుకూల మరియు ప్రతికూల శక్తి అనే భావనకు కూడా శ్రద్ధ ఇవ్వబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం భవనాన్ని నిర్మించేటప్పుడు ఈ అంశాలు, దిశలు, గ్రహాలు మరియు శక్తిని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సూత్రాలను పాటిస్తే ఇంట్లో నివసించే వ్యక్తులు సానుకూల శక్తిని పొందుతారని మరియు వారి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అయితే ఈ విషయాలన్నింటిలో కొంత భాగాన్ని వదిలేస్తే వాస్తు దోషం వస్తుందని, వాస్తు దోషం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతారు. అందుకే వాస్తు దోషం అంటే ఏమిటో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఈ వ్యాసంలో చెప్పబోతున్నాం. ముందుగా వాస్తు దోషం అంటే ఏమిటో తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు లేదా భవనంలో ఏదైనా అశుభకరమైన లేదా అస్తవ్యస్తమైన నిర్మాణాన్ని లేదా వాస్తు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఏదైనా నిర్మాణాన్ని వాస్తు దోషం అంటారు. ఈ దోషాలు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయని నమ్ముతారు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు మరియు శాంతితో సహా జీవితంలోని వివిధ అంశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో వాస్తు దోషం ఉందని తెలుసుకోవడం ఎలా? ఇల్లు లేదా ఆఫీసులో వాస్తు దోషాలను గుర్తించడానికి అనేక సంకేతాలు ఉండవచ్చు. ఉదాహరణకు, సంఖ్య 1. ఆరోగ్య సంబంధిత సమస్యలు. స్పష్టమైన కారణం లేకుండా తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అలసట, నిద్రలేమి మరియు బలహీనత, తలనొప్పి, కీళ్ల నొప్పులు మరియు ఇతర శారీరక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ. సంఖ్య 2. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ధన నష్టం, అప్పుల పాలవుతారు. వ్యాపారంలో నష్టం మరియు పురోగతికి ఆటంకం. ఉద్యోగ అస్థిరత మరియు నిరుద్యోగం. సంఖ్య 3. సంబంధాలలో ఉద్రిక్తత, కుటుంబంలో అసమ్మతి, తగాదాలు మరియు అసమ్మతి. భార్యాభర్తల మధ్య టెన్షన్, ఎడబాటు. మిత్రులు, బంధువులతో విభేదాలు. సంఖ్య 4. ప్రతికూల శక్తి. మీరు ఇంటికి లేదా కార్యాలయంలోకి ప్రవేశించిన వెంటనే భారం మరియు ప్రతికూలత అనుభూతి చెందుతుంది. ఉత్సాహం మరియు ప్రేరణ లేకపోవడం, పని పట్ల ఆసక్తి లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం. సంఖ్య 5. ఇల్లు లేదా కార్యాలయానికి సంబంధించిన ఇతర సమస్యలు, గోడలలో పగుళ్లు మరియు ఫర్నిచర్ యొక్క ప్రారంభ క్షీణత. తరచుగా విద్యుత్తు అంతరాయం, కీటకాల విపరీతమైన ముట్టడి, ఇంట్లో లేదా ఆఫీసులో దుర్వాసన. వాస్తు దోషాలను తొలగించడానికి కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు. వాస్తు దోషాలను తొలగించే మార్గాలను ఇప్పుడు తెలుసుకోండి. సంఖ్య 1. దిశలలో మార్పు. ప్రధాన ద్వారం, ప్రధాన తలుపు దక్షిణం లేదా పడమర దిశలో ఉంటే దానిని ఉత్తరం లేదా తూర్పు వైపుకు మార్చడానికి ప్రయత్నించండి.
నైరుతి దిశలో నిద్రించే గదిని కలిగి ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశ సాధ్యం కాకపోతే పశ్చిమ లేదా ఉత్తర దిశను ఉపయోగించండి. పూజ స్థలం. పూజా స్థలాన్ని ఇంట్లో ఈశాన్య లేదా ఈశాన్య మూలలో ఉంచండి. వంటగది. వంటగదిని అగ్ని కోణంలో ఆగ్నేయం ఉంచండి. సంఖ్య 2. రంగుల ఉపయోగం. నీలం రంగు శాంతి మరియు శ్రేయస్సు కోసం నీలం రంగును ఉపయోగించండి. ఇది దక్షిణ మరియు పశ్చిమ గోడలపై అమర్చవచ్చు. ఆరోగ్యం మరియు పెరుగుదల కోసం ఆకుపచ్చ రంగును ఉపయోగించండి. తూర్పు వైపు గోడలపై దీన్ని అమర్చవచ్చు. పసుపు రంగు. శ్రేయస్సు మరియు విజయం కోసం పసుపు రంగును ఉపయోగించండి. ఇది వాయువ్య దిశలో గోడలపై అమర్చవచ్చు. సానుకూల శక్తి కోసం తెలుపు రంగును ఉపయోగించండి. ఇది పైకప్పు మరియు గోడలపై వర్తించవచ్చు. సంఖ్య 3. అయాన్ల ఉపయోగం. క్రిస్టల్ అయాన్లు ప్రతికూల శక్తిని దూరం చేయడానికి మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి క్రిస్టల్ అయాన్లను ఉపయోగించండి. కాపర్ అయాన్. వాస్తు దోషాలను తొలగించడానికి మరియు గ్రహ దోషాలను తగ్గించడానికి కాపర్ అయాన్ ఉపయోగించండి. సంఖ్య 4. చిహ్నాలు మరియు పరికరాల ఉపయోగం. స్వస్తిక. ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు శుభాన్ని తీసుకురావడానికి స్వస్తిక ఉపయోగించండి. శ్రీ యంత్రం. శ్రేయస్సు మరియు విజయాన్ని సాధించడానికి శ్రీ యంత్రాన్ని ఉపయోగించండి. ఓన్. ప్రతికూల శక్తిని దూరం చేయడానికి మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఓన్ చిహ్నాన్ని ఉపయోగించండి. సంఖ్య 5. మొక్కల ఉపయోగం. తులసి. తులసి మొక్క ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది మరియు వాస్తు దోషాలను తొలగిస్తుంది. కలబంద. కలబంద మొక్క నెగటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో శాంతిని కలిగిస్తుంది. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ శ్రేయస్సు మరియు సంపదను తెస్తుంది. నం. 6. ఇంటిని శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచండి. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. దుమ్ము, మట్టి మరియు చెత్త ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అనవసరమైన వస్తువులను తీసివేయండి. అనవసరమైన వస్తువులు ఇంట్లో అయోమయాన్ని సృష్టిస్తాయి మరియు ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయి. కాంతి మరియు గాలిని అనుమతించండి. ఇంట్లోకి తగినంత సహజ కాంతి మరియు గాలిని అనుమతించండి. నం. 7. ఎల్లప్పుడూ వాస్తు నిపుణుడి నుండి సలహా తీసుకోండి. మీ ఇంట్లో తీవ్రమైన వాస్తు దోషాలు ఉన్నాయని మీరు భావిస్తే అనుభవజ్ఞుడైన వాస్తు నిపుణుడిని సంప్రదించడం మంచిది. వారు మీ ఇంటిని తనిఖీ చేస్తారు మరియు మీకు తగిన నివారణలను సూచిస్తారు. వాస్తు శాస్త్రం ఒక సంక్లిష్టమైన శాస్త్రం మరియు అర్హత మరియు అనుభవమున్న వ్యక్తి మాత్రమే ఆచరించాలి. అయితే ఈరోజు వీడియోలో అంతే. ఇలాంటి జ్యోతిష్యం, రోజువారీ పంచాంగం, జాతకం, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.